అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కూడా అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఇక ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది. మరి పీఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి, ఎవరికి డబ్బులు జమ కావు, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తుంటాయి. తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత డబ్బులకు ఆయన ఆమోదం అయితే తెలిపారనమాట. మరి అన్నదాత సుఖీభావ, పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోయి మరి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. కేవలం పీఎం కిసాన్ డబ్బులు మాత్రమే, పీఎం కిసాన్ డబ్బులు మాత్రమే విడుదల చేశారు. అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే విడుదల చేయలేకపోయారనమాట. మరి ఈ పీఎం కిసాన్ కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి డబ్బులు అయితే ఇంకా పడలేదు. ఎందుకు పడలేదు అనేది కూడా నేను తెలియజేస్తాను. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిన్నటి రోజున మన మంత్రి నారా లోకేష్ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రైతులకు ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకుంటాం, ఇచ్చినటువంటి హామీని తప్పకుండా అమలు చేస్తాం. మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మేము ఏదైతే అన్నదాత సుఖీభావ కింద 14,000 ఇస్తామన్నామో మరి 14,000 ఖచ్చితంగా జమ అవుతాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఈ 14,000 రూపాయల విడుదలలో భాగంగా ఈ మార్చి నెలలో మనకు అంటే ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిధులు అనేది కేటాయించి దీనికి సంబంధించి మనకు బడ్జెట్ అనేది 3వ తారీఖున ప్రవేశపెడతారు. మార్చి 3వ తారీఖున ఈ బడ్జెట్లో డబ్బులు అనేది కేటాయించి మీకు అందరికీ కూడా మనకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ మార్చి నెలలో మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకి ఇప్పటికీ ప్రస్తుతానికి పీఎం కిసాన్ కింద మరి పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే అర్హతలు ఏంటి, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మరి కొత్త రూల్స్ ఏమైనా తీసుకొచ్చిందా, మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలను కనుక మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడు మాత్రమే మనకు ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, ఈ పీఎం కిసాన్ డబ్బులు. మరి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంటనేది కనుక చూస్తే, ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనం ఈకేవైసీ చేసుకున్నామా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు కనుక చెక్ చేసుకుంటే ఈకేవైసీ కనుక అయ్యింటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక డబ్బులు రావు. కాబట్టి మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ కాకుండా ఉంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మీరు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ అది వీలు కాకపోతే మీరు మీ ఇంట్లో కూర్చునే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఇక అంతేకాకుండా మనకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేది ప్రస్తుతానికి కొన్ని జిల్లాల్లో ఎవరైతే కరెక్ట్గా ఉంటాయో అన్ని బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది కానీ ఇవి ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు పడుతున్నాయి. కాబట్టి వారికే డబ్బులు వస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. ఇక దీంతోపాటు త్వరలోనే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు. ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాల్లో ఏంటంటే నిర్ణయం తీసుకోబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు. మరి తొలి విడత నిధుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి. అంతేకాకుండా మనకు ఏ డబ్బులు రావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి మనకు ఎప్పుడు రావాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకోవాలి. అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ అలాగే ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మీకు అయ్యిందా లేదా, ఒకసారి మీకు అర్హత ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఈ రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఏపీ ప్రభుత్వం అయితే మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సిద్ధమైంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏంటంటే ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే నేను చెప్పినట్లు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఇవన్నీ చేస్తేనే మీకు ఇక డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి. పిఎం కిసాన్ డబ్బులు అయితే ఈ మార్చి నెల మొత్తం పడతాయి. మీకు ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవడానికి. కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా ప్రయత్నం చేస్తే మీకు మీ యొక్క డబ్బులు అనేది రాకుండా ఎక్కడికి కూడా పోవు. కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా ప్రయత్నం చేయండి. మీకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా డబ్బులు అయితే వేస్తాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఈ డబ్బులు అయితే తీసుకోమని కూడా ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి నేను మరొకసారి ఇక్కడ మీకు ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. కాబట్టి మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ ద్వారా మీరు తప్పకుండా తెలుసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మరొకసారి నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నాను. కాబట్టి రైతులు తెలుసుకొని డబ్బులు అయితే తీసుకోండి. ఇక మనకు ఈ నెలలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఏపీలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మనకు జరిగేటువంటి మీటింగుల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇక ఒక్కొక్కరికి కూడా దాదాపు డబ్బులు రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా ఏంటంటే 4,500 కోట్ల రూపాయలను కేటాయించి వారికి డబ్బులు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి మీకు ఈ విధంగా కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఇబ్బంది పడకుండా ఈ డబ్బులు అయితే తీసుకోండి. మీకు అన్ని విధాలా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిధులు అయితే జమ చేస్తాయి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి తప్పనిసరిగా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని